నగరంలో మన సంస్కృతి సంప్రదాయాల సమ్మేళనంగా దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు నగరంలోని దుర్గా ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని శంకల్బాగ్లో ఉన్న పవిత్ర తుంగభద్ర నదీ తీరంలోని దుర్గా ఘాట్ వద్ద దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ దంపతులు, పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త బివిరెడ్డి, విశ్వ హిందూ పరిషత్ నాయకుడు నందిరెడ్డి సాయిరెడ్డి, నగర మేయర్ బివై రామయ్య, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్తో పాటు నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిషాసురుడి ఫ్లెక్సీ దహనం కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులకు జ్ఞాపికలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం మిత్రులతో కలిసి కర్నూలు నగరంలో దేవీ శరణ్ నవరాత్రుల సందర్భంగా దుర్గామాత విగ్రహాలను ఏర్పాటు, పూజలు చేయడం, అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించామని వివరించారు. పవిత్ర తుంగభద్రా నదీ తీరంలో దుర్గా ఘాట్ వద్ద జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం వేలాది మంది పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకుంటున్నారని తెలియచేశారు. తుంగాపానం కోటి మార్ల గంగా స్నానంతో సమానమని ఈ ప్రాంత విశిష్టతను తెలియచేశారు. కర్నూలు నగరంలో దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని ఏడాదికేడాది మరింత ఘనంగా నిర్వహిస్తున్నామని వారు తెలియచేశారు. ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటితో తయారు చేసిన విగ్రహాలు కాకుండా మట్టితో తయారు చేసిన విగ్రహాలను కమిటీలకు అందజేస్తున్నామని, ఇది పర్యావరణ హితంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కర్నూలు నగరంలో జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పురుషులు అధికంగా పాల్గొంటారని, అలాగే దుర్గా ఘాట్ వద్ద జరిగే దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకోవడం అభినందనీయమని వెల్లడించారు. కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా ఆధ్యాత్మిక వాతావరణంలో అందరినీ ఆహ్వానించి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలియచేశారు. రాజకీయాలు ఎన్నికల సమయంలో మాత్రమే ఉండాలని, మిగతా సమయంలో అందరూ కలిసి ఉండటం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. తన కుమారుడు రాష్ట్ర మంత్రి టీజే భరత్ కర్నూలు పరిసర ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని వివరించారు. ఇందులో భాగంగానే ఆయన విదేశాల్లో ఉండటం వల్ల ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారని, కర్నూలు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పారని వివరించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. అనంతరం పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి, నగర మేయర్ బివై రామయ్య, పారిశ్రామికవేత్త బివిరెడ్డి తదితరులు మాట్లాడుతూ కర్నూలు నగరంలో కన్నీవీని ఎరుగని రీతిలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ వారి ఆధ్వర్యంలో దుర్గామాత విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో భక్తి భావాన్ని మరింతగా పెంపొందిస్తాయని తెలియజేశారు. గత 25 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఘనంగా నిర్వహించడం అభినందనీయమని వారు వెల్లడించారు. అనంతరం నిర్వహించిన గంగా హారతి కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. అలాగే కార్యక్రమంలో భాగంగా చిన్నారులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ మరింతగా ఆకట్టుకున్నాయి. తుంగభద్ర నదీ తీరాన మనకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. తుంగ ప్రాణీయము కోటి మార్ల గంగ స్నానంతో సమానమని వాకుతో పుష్కరం అనేది తుంగభద్ర నదికి వెతికి వేదాల్లో తీసుకొని వచ్చి మొట్టమొదట నేను మరి మిత్రులందరూ కలిసి
ఈ శుభ కార్యక్రమాన్ని 30 సంవత్సరాల కిందట ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి పుష్కరాలు జరుగుతూనే ఉన్నది. నిరంతరం 3 పుష్కరాలు అయింది. మరి ఇది ఒక ఘనతగా మన రాయలసీమ ప్రాంతానికి చెప్పుకోవచ్చు. మరి అలాగే ఇక్కడ అమ్మవారి పూజలు కానీ మహోత్సవాలు కానీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. గత 25 సంవత్సరాలుగా ఈ బ్రహ్మోత్సవాల మొదలు పెట్టడం, శ్రీకారం చుట్టడం జరిగింది. బెంగాల్ తర్వాత మళ్ళీ విజయవాడతో పోటీపడి సౌత్లో కర్నూలులో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. చాలామందికి మట్టి విగ్రహాలు ఇస్తున్నాం మేము. మరి అంతేకాకుండా ఒక 2 విషయాలు దీంట్లో ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏమంటే, గణపతి ఉత్సవాలు కూడా మొదలుపెట్టాము. అందరూ విశ్వ హిందూ పరిషత్ సహకారంతో, విశ్వ హిందూ పరిషత్ లీడ్తో. మరి సౌత్ ఇండియాలో హైదరాబాద్ తర్వాత 2వ స్థానంలో ఉన్నది మనది. గణపతి ఉత్సవాలు కూడా సుమారు 30-40 వేల మంది పాల్గొంటారు. అక్కడ సోదరులు ఎక్కువగా ఉంటారు. గణపతి ఉత్సవాలంతా సోదరులు ముందు లీడ్ తీసుకుంటారు. ఇక్కడ మహిళలు దసరా ఉత్సవాల్లో అమ్మవారికి మహిళలు లీడ్ తీసుకొని నిష్ఠతో 9 రోజులు కార్యక్రమాన్ని నిష్ఠతో చేసి, మీ అందరికీ తెలిసిన విషయమే, మరి రాక్షస వృత్తి ఉండేవాళ్ళు, రాక్షసతో సంబంధాలు ఉండేవాళ్ళని హరించి నాశనం చేసి మంచిని తీసుకొని వచ్చేదే ఈ దసరా ఉత్సవాల వెనుక కథ. మరి అలాగే మనకు తెలిసిన విషయాలు, శ్రీరామచంద్రుడు 9 రోజులు రావణుడు రాక్షసునితో యుద్ధం చేసి మరి ఆయన్ని సంహరించిన తర్వాత దసరా ఉత్సవాలకు నాంది అని తెలియజేస్తారు. శ్రీరాముడు 7వ విష్ణు జన్మ అని అంటారు. మరి అలాగే మనకు అమ్మవారు 8 రోజులు 9వ రోజు కూడా వివిధ రూపాలతో శక్తిగా రాక్షసుని సంహరించిన రోజు మరుసటి రోజు అంటే 10వ రోజు ఈ ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ 2 ఉద్దేశాలు మనందరికీ తెలియవలసింది ఏమంటే, మనం చెడుని సంహరించి మంచిని తీసుకొని వచ్చేదే దసరా ఉత్సవాల యొక్క ఉనికి. మన హిందూ ధర్మంలో ప్రకృతిని ప్రేమిస్తాము, చెట్లని ప్రేమిస్తాము, చెట్లకు మొక్కుతాం, చీమల్ని మొక్కుతాం, ఆవుల్ని మొక్కుతాం, ప్రతి జీవరాశిని, నదిని మొక్కుతాము, ప్రతి జీవరాశిని, నేచర్ని ప్రేమించే విధంగా మన హిందూ సమాజంలో ముందుకు పోతూ ఉంటుంది. హిందూ సమాజంలో మనం ఎవరికి వ్యతిరేకం కాదు, మనం ఎవరి మీద పడం. సో ఒక ప్రశాంతంగా శాంతియుతంగా పోయేదే హిందూ ధర్మం, అది నేర్పించిందే ఆ ధర్మంలో. మరి అలాగే మనందరూ తెలుసుకోవాల్సింది, ఈ ఉత్సవాలు ఇలా పండగ అందరూ కలిసి పండగ చేసుకోవటానికి ఒక నాంది. ఇటువంటి పండగ వేలాది మంది, సుమారు 20,000 మంది పైన అంచెలంచెలుగా వచ్చి ఉత్సవంలో పాల్గొంటూ ఈ మహోత్సవంలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఆనందంతో అందరూ కలిసిమెలిసి దేవుని ప్రసాదాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్న ఇటువంటి కార్యక్రమం నిరంతరంగా జరుగుతుంది. దానికి టీజీబీ ట్రస్ట్, కార్పొరేషను, మళ్ళీ మిగతా టీజీబీ కళాక్షేత్ర, మళ్ళీ ఇలాంటివన్నీ సంఘాలు దీనికి తోడ్పడుతున్నాయి. మరి ఇటువంటి కార్యక్రమం నిరంతరం జరిగే విధంగా ముందుకు వెళ్తాం. టీజీ భగత్తు వచ్చిన సోదరులకు శుభాకాంక్షలు తెలియచేయమన్నాడు. జపాన్ టూర్లో ఉన్నాడు. జపాన్లో కూడా మీ అందరికి సేవ చేసే విధంగా, ఇక్కడ పరిశ్రమలు తీసుకొని వచ్చే విధంగా ముందుకు దూసుకువెళ్తున్నాడు. కర్నూలు చుట్టుపక్కల కొన్ని 1000 ఎకరాలు, 25,000 ఎకరాలు పైచుకులు కబ్జా కాకుండా కాపాడుతూ వచ్చాము. మరి గౌరవ కూడా దానికి బాగా చేయూతిస్తున్నారు, సహకరిస్తున్నారు ఎమ్మెల్యే గారు.
మరి భరత్ మరీ చెప్పమన్నాడు. వాని తరఫున శుభాకాంక్షలు. ఈ కర్నూలుని సస్యశ్యామలంగా అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకుపోతుంటాము. మామూలుగా రాజకీయాలు అయిపోయినాక ఒకరి మీద ఒకరు అనుకోవటం మామూలు ఆనవాయితీ. అది పక్కకు పెట్టి పండుగ రోజు మాత్రం మనందరూ కలిసి మెట్టుగా ముందుకు పోవాలని అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అలాగే ఇప్పుడే మన వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర శెట్టి గారి ఆహ్వానం మీదకి వచ్చి వారు కొద్దిగా ఇబ్బందులు వచ్చి పలుకులు పలికినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరీ చరితమ్మ ఎప్పుడు నవ్వుకుంటూ అందరికీ ఆనందాన్ని పంచిస్తూ శుభం తెలియజేస్తూ మంచి కార్యక్రమాలు చేస్తూ కర్నూలుని ముందుకు దూసుకోబోతున్న కల్లూరు ప్రాంతం, కర్నూలు పట్టించుకోవద్దులేండి, కల్లూరు ప్రాంతాన్ని కల్లూరు ప్రాంతాన్ని ముందుకు తీసుకోబోతుంది. ఆమె అదృష్టం ఏమంటే చుట్టుపక్కల ఆమె వద్దన్న అభివృద్ధి చెందేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా కావాలనుకుంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ జరుగుతుంది. ఇక్కడ మనకి ఏమి భూమి లేదు, అభివృద్ధి అంతా అక్కడే జరుగుతూ ఉంటుంది. సోదరిమణి దానికి చేయూతనిస్తున్నారు, ముందుకు బాగా సహకరిస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున ప్రాజెక్టులు వస్తున్నాయి. కర్నూలుకి ఒక గర్వకారణంగా గౌరవనీయులు పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఇంత నిర్వివాదంగా కర్నూలులో నిమజ్జన కార్యక్రమం ఇంత ఉత్సవంగా జరుపుకుంటున్నందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున కర్నూలు మేయర్ గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా అన్ని విషయాలు గౌరవనీయులు పెద్దలు చెప్పినారు. మేము కోరుకునేది ఒకటి ఆయనకు ఇంకా ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా ఆయన 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100 సంవత్సరాల ఈ కార్యక్రమాలను నిర్వహించే విధంగా భగవంతుడు ఆయనకు ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పేసి, ఆ దుర్గామాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ నిమజ్జన కార్యక్రమం ఈ తుంగభద్ర నదీ తీరంలో 25 సంవత్సరాల కిందట మొదలుపెట్టి దిగ్విజయంగా ముందుకు వెళ్తా ఉంది. మన కర్నూలు పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున ఫస్ట్ మనకి ఈ దుర్గా విగ్రహాలు పెట్టడం బెంగాల్లో స్టార్ట్ అయింది. అటువంటిది ఇప్పుడు కర్నూలులో కూడా మన స్టేట్లోనే మనం ఫస్ట్ ఉన్నామని చెప్తే ఎంత భక్తిభావంతో మన కర్నూలు ప్రజలందరికీ భక్తిభావాన్ని పెంచాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, కుల మత ప్రాంతాలకు భేదం లేకుండా అందరూ సోదర భావంతో ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. గత 9 రోజులుగా దుర్గామాతను వివిధ రూపాల్లో అలంకరించి అందరికి పూజలు అందుకొని అందరికీ విజయం చేకూర్చి మనం చేసిన తప్పులన్నిటిని క్షమించి ఆ అమ్మ దయ వల్ల అందరూ మన కర్నూలు పట్టణ ప్రజలందరికీ ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సంస్కృతి ఈ సాంప్రదాయాల పరిష్కర్త నెక్స్ట్ దాన్ని ఈ కార్యక్రమాన్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి సంస్కర్త అయినటువంటి సార్కు ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వర్తించడానికి కావలసినంత ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలను ఇస్తూ ఈ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్నటువంటి ఈ ట్రెండ్ను ఇలాగే కొనసాగించాలని భగవంతుడు అందరికీ సద్బుద్ధిని ఈ కార్యక్రమానికి కావాల్సిన చైతన్యాన్ని ప్రసాదించాలని కోరుతున్నాను. ఈనాటి కార్యక్రమం మహోన్నతమైనటువంటి కార్యక్రమము. ఈ దుర్గామాత ఉత్సవాలు 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఎంతో సద్భావన, సహృదయం, సచ్ఛిన్నతతో కూడినటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమాన్ని మన ఆత్మీయ మిత్రులు శ్రీ టీజీ వెంకటేష్ గారు ఇన్నేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఈ కర్నూలు పట్టణ వాసులలో భక్తి భావాన్ని పెంచుతూ వారికి రాబోయే రోజుల్లో కూడా తల్లి యొక్క ఆశీర్వాదాలు పూర్తిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి రామయ్య గారైతేనేమి, మా బిడ్డోడు చరితమ్మ గారైతేనేమి, ఈ కర్నూలు కమిషనర్ గారు, వీళ్ళందరూ కూడా ఆ విశ్వ హిందూ పరిషత్ వారి యొక్క సాంగత్యంతో
చేసినటువంటి కార్యక్రమాల్లో ఇంతమంది పబ్లిక్ రావడము, ఇంతమంది స్త్రీమూర్తుల యొక్క వాళ్ళ మనోభిలాషలు తీరడము, ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడు వాళ్ళందరికీ ఉండాలని కోరుకుంటూ మనందరి తరఫున కూడా మనం భగవంతుని ప్రార్థించేది ఒకటే ఏంటంటే, లాస్ట్లో మా మిత్రుడు, ఆత్మీయ మిత్రుడు, నాకు ప్రాణమిత్రుడు అయినటువంటి వెంకటేష్ గారికి గొప్ప ఆయురారోగ్యమే కాకుండా వారిలో భక్తి భావన పెంచేటువంటి మహత్తరమైన శక్తిని ప్రసాదించమని చెప్పి తల్లిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.